హాయ్ గైస్, వెల్కమ్ టు మష్రూమ్ మార్వెల్స్. మేము ఈరోజు అయితే సెకండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అందుకే ఫామ్కి అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చాం. మీకు దీని గురించి అయితే లాస్ట్లో నేను ఒక ఇంపార్టెంట్ మిషన్ అయితే చెప్తాను, డోంట్ మిస్. ఫామ్కి అయితే వచ్చాం. గడ్డి అయితే చూడండి, ఆల్రెడీ గడ్డి ఎస్టర్డే కట్ చేసుకుని పెట్టుకున్నాం చాలా వరకు. ఈ గడ్డి అనేది అంటే ఈ మిషన్తోనే కట్ చేసాం. ఇది వచ్చేసి మేము ఓన్గా తయారు చేసుకున్నాం దీన్ని. అది కత్తిని, నైఫ్ అని అన్నీ కూడా మేమే ఓన్గా తయారు చేసుకున్నాం. దాన్ని జస్ట్ అలా పెట్టి గడ్డీలు ప్రెస్ అయితే అయిపోద్ది. చూడండి, గడ్డి అంతా దీంతోనే కట్ చేసాం. అక్కడ ఇంకా ఉంది గడ్డి, అది కూడా కట్ చేసి ఉంది అందులో ఆల్రెడీ స్టోర్ చేసి. ఇదే ఫ్రెండ్స్, బయటకు వస్తే ఎదురుగా కనబడుతుంది కదా బరకం కప్పి, అదే ఫ్రెండ్స్ సాయిల్, బ్లాక్ సాయిల్ అంటారు దీన్ని. సాయిల్ కేసింగ్ కోసం తీసుకున్నాం. కేసింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. ఈ ఏరియా వచ్చేసి గడ్డిది. యాక్చువల్గా ఇక్కడ గడ్డి మెయింటైన్ వేయాలి, కాకపోతే వర్షం వస్తుందని మేము సగం సగం తీసుకొస్తున్నాం. మా వాళ్ళు అప్పుడే చూడండి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం. మా వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే స్ట్రీమింగ్ మెథడ్ ఒకటి ఉంటుంది, కెమికల్ మెథడ్ ఒకటి ఉంటుంది. కానీ మేము స్ట్రీమింగ్ యూస్ చేస్తున్నాం, ఎందుకంటే ఆర్గానిక్ అని చెప్పడానికి బాగుంటుంది కాబట్టి. సో మేమైతే స్ట్రీమింగ్ స్టార్ట్ చేసాం. ఇందులో ఇప్పుడు గడ్డి అనేది తీసుకొచ్చి వేయాలి హాట్ వాటర్లో. వాటర్ అనేది బాయిల్ అవుతుంది. మీకు ఒక విషయం అయితే చెప్పాలి, ఈ స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేయడానికి మాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈవెన్ ఫ్యామిలీలో కూడా ఏమన్నారంటే, మీకంటూ సొంతంగా ఏదన్నా సంపాదించుకున్నది ఉంటే దాన్ని పెట్టుకుని చేసుకుని అన్నారు. సో మేమైతే చాలా ఇబ్బంది అయితే పడ్డాం. చూసారు కదా, ఈ కట్ చేసుకున్న గడ్డి అనేది తీసుకెళ్ళి ఇప్పుడు స్ట్రీమింగ్ జరుగుతున్న డ్రమ్లో అయితే వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ అందరూ మేము చాలా వరకు గడ్డి అనేది వేస్తాం. కింద అనేది మంట అనేది మండుతుంది, పైన బాయిల్ అవుతుంది వాటర్. గడ్డి అనేది మాత్రం సైజు కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ ఉంటే బ్యాగ్స్లో పట్టదు, ఎందుకంటే రౌండ్స్గా తిరిగేస్తుంది. మినిమం 1 ఇంచ్ అయినా సరే కట్ చేసుకోవాలి. ఆ సైజు ఉంటేనే గడ్డి మనకి బాగా మైసిలం అనేది ఫామ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న మీ ముగ్గురం అయితేనే దీన్ని స్టార్ట్ చేసాం. మీరు అనుకోవచ్చు, మష్రూమ్ ఫార్మింగ్ అనేది ట్రైనింగ్ తీసుకుని స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుని తెలుసుకున్నప్పుడు స్టార్ట్ చేయాలని. కాకపోతే మేమైతే ఎవరి దగ్గర ట్రైనింగ్ అనేది తీసుకోలేదు. మాకు మేమే ఓన్గా రీసెర్చ్ అనేది చేసి ఇంతలా సక్సెస్ అయ్యాం. నిజానికి ఎక్కడ ట్రైనింగ్ అనేది మేమైతే తీసుకోలేదు. ఫస్ట్ టైం చేసిన ప్రాసెస్ అయితే 100% సక్సెస్ అయింది. దాని ఫొటోస్, వీడియోస్ అనేది మేము లాస్ట్లో అయితే మీకు చూపిస్తాం. దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది మేము అనుకున్న బడ్జెట్ అయితే ఒకటి, దీనికి అయిన బడ్జెట్ అయితే ఒకటి. యాక్చువల్గా మేమైతే స్టార్ట్ చేసింది 20Kతో, కానీ ఇప్పుడు వచ్చేసి దీనికి మినిమం ఒక 40K అయితే అయ్యింది. నాకు తెలిసి ఇంకా అమౌంట్ అనేది ఇంకా పడవచ్చు, ఎందుకంటే మా దగ్గర సరైన మెటీరియల్స్ లేదు. చాప్ కట్టర్ అనేది మిషన్, హ్యూమిడిఫైర్ అనేది కూడా లేదు మా దగ్గర. కాకపోతే మేము అలా మెయింటైన్ చేస్తున్నాం. యాక్చువల్గా డార్క్ రూమ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్, లైట్ రూమ్ అనేది. కానీ మేము అయితే డార్క్ రూమ్ వరకు అయితే ప్రిపేర్ చేసుకున్నాం, ఎందుకంటే మా దగ్గర మనీ అయితే లేవు. సో లైట్ రూమ్ అనేది ఆఫ్టర్ 21 days తర్వాత చూద్దామని చెప్పి వదిలేసి, ఫైనల్గా గడ్డి అయితే స్టీమింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని అయితే ఆరబెట్టాలి. దీనికోసం ఒక బరకం అయితే తీసుకుని మేము బయట అయితే ఏర్పాటు చేసాం. దీనిపైన డెటాల్ వాటర్ అనేది వేస్తున్నాం. డెటాల్ వాటరే కాదు, ఇది ఫార్ములైన లిక్విడ్ కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దానివల్ల ఉన్న బ్యాక్టీరియా చనిపోవడానికి. మా దగ్గర హ్యూమిడిఫైర్ అనేది లేదు, సో దానికోసం మేము స్ప్రేయర్తోనే మెయింటైన్ చేస్తున్నాం లోన్ కూడా. అలాగే దీన్ని కూడా స్ప్రేయర్తోనే క్లీన్ చేస్తున్నాం మేము. ఇప్పుడు గడ్డి అయితే ఈ విధంగా పల్చగా ఆరబెట్టుకోవాలి. ఇది రైనింగ్ సీజన్ కదా, అందుకని చెప్పి మేము బయట అయితే ఆరబెట్టాం, లోపల అయితే ఆరబెట్టలేదు. కాకపోతే బయట వాతావరణం అనేది చాలా చల్లగా ఉంది, ఎప్పుడు వర్షం పడుతుందనే తెలియదు. ఏదో లైట్గా సన్ అయితే కనిపిస్తుంది, అందుకని చెప్పి మేము బయట అనేది ఆరబెట్టాం. చూడండి ఫ్రెండ్స్, వాతావరణం ఎలా ఉందో. సో పల్స్గా ఎలా ఆరబెట్టుకోవాలి. దీని ఒక 1 to 2 hours 3 hours పట్టొచ్చు గడ్డి అనేది ఆరడానికి. బయట వర్షం అయితే వచ్చేలా ఉందని చెప్పి మేము అయితే తీసుకొచ్చి లైట్ రూమ్లో అయితే మేము గడ్డి అనేది ఆరబెట్టాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంచుమించు ఒక 30 bags వరకు వస్తుంది గడ్డి. మేము వీడియోలో అయితే 1 drum చూపించాం, కాకపోతే మేమైతే 3 drums అయితే స్టీమింగ్ చేసాం. ఇంచుమించు ఇది 30 వరకు వస్తుంది. దీన్ని ఇప్పుడు ఆరబెట్టిన తర్వాత మేము ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం, అది కూడా ఎలా ఉంటుందో చూపిస్తాం. గడ్డి అయితే ఫైనల్గా ఆరిపోయింది. 90% అనేది డ్రైగా ఉండాలి, 10% అనేది గడ్డిలో మాయిశ్చర్ ఉండాలి. ఏం లేదు ఫ్రెండ్స్, పట్టుకుంటే చేతికి జస్ట్ ఎలాగ అంటుకుంటే లైట్గా వాటర్ అంటుకున్నట్టు ఉండాలి. అప్పుడే మనకి గడ్డి అనేది కరెక్ట్గా ఉందని తెలుస్తుంది. చూడండి, జస్ట్ ఎలాగ అంటుకున్నగా ఉండాలి. దీన్ని 10% మాయిశ్చర్ ఉన్నట్టు. సో ఇదే మనం ఇప్పుడు బ్యాగ్స్లో వేయాలి. దీనికోసం మేము సీడ్స్ అయితే ప్రిపేర్ చేస్తాం. సీడ్స్ అని ఏంటంటే 1 kg ప్యాకెట్ వచ్చి మేము
200 to 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాం ఒక ప్యాకెట్కి. సో కేజీ సీడ్స్ వచ్చి ఇంచుమించుగా 5 bags to 4 bags అయితే వస్తాయి. సీడ్స్ అనేవి ఇలా వీటిని స్పాన్ అంటారు. ఇవి ఎంత క్వాలిటీగా ఉంటే మనకి మష్రూమ్ అంత క్వాలిటీగా అయితే వస్తుంది. సో ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం అన్నది అంత మంచిది కాదు. మేమైతే బెంగళూరు అండ్ విజయవాడ నుంచి అయితే తీసుకుంటున్నాం, ఇటు సైడ్ వైజాగ్ నుంచి కూడా. చాలా క్వాలిటీ అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక బ్యాగ్కి 200 grams పడుతుంది. చూసారు కదా బ్యాగ్స్ అనేవి ఎలా ఫిలప్ చేయాలో. ఇలా బ్యాగ్స్ అనేవి ఫిలప్ చేసిన పైన రబ్బర్ అనేది పెట్టి క్లోజ్ చేయాలి, లోపలికి ఎయిర్ అనేది వెళ్ళకూడదు. అలా క్లోజ్ చేసిన తర్వాత వాటి మీద డేట్స్ అనేవి వేసుకోవాలి. ఎందుకంటే 21 days మనకి కేసింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, దానికోసం తెలియడం కోసం డేట్స్ అనేవి వేసుకోవాలి. బ్యాగ్ అనేది ఇలా పూర్తిగా అయిన తర్వాత వీటికి హోల్స్ అనేది పెట్టాలి. హోల్స్ పెట్టడానికి నేనైతే నీడిల్ తీసుకున్నాను. దీనికైతే శానిటైజర్ అయితే చేయాలి, ఎందుకంటే బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో బ్యాగ్ వచ్చేసి 25 to 27 హోల్స్ అనేది పెట్టాలి, పైన కింద. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టాలి. ఈ హోల్స్ పెట్టడం అయిపోయాక వీటిని అయితే డార్క్ రూమ్కి అయితే షిఫ్ట్ చేయాలి. మేము ఈ రోజు అయితే 30 bags అయితే ప్రిపేర్ చేస్తున్నాం. వీటిని డార్క్ రూమ్ అయితే షిఫ్ట్ చేయాలి. డార్క్ రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత 21 days అయితే డార్క్ రూమ్ ఉంచాలి. ఆ తర్వాత కేసింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. ఈ లోపు 21 days డార్క్ రూమ్ ఏం జరిగింది అంటే మైసిలియం అనేది పూర్తిగా వైట్ కలర్కి మారుతుంది. ఇది ఫ్రెండ్స్ డార్క్ రూమ్ లో పెట్టిన పిక్స్. స్టార్టింగ్ లో మీకు అయితే ఒక విషయం అయితే చెప్తాను కదా, అదేది కాదు. మేమైతే ఫస్ట్ టైం చేసిన ప్రాసెస్ అనేది 100% సక్సెస్ అయింది. దాని ఫొటోస్ అయితే మేము వీడియో ఎండింగ్ లో పెడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.